ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం అధికార విభజన. ఇందులో 12-15 పేజీ వరకు అధికార విభజన ఎందుకు ఆశించదగింది? ఇలా అధికార విభజనను సమర్థిస్తూ 2 భిన్న రకాల వాదనలను ఇవ్వచ్చు. ముందుగా అధికార విభజన మంచిదే. ఎందుకంటే ఇది వేటి మధ్య సంఘర్షణ ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడుతుందంటే సామాజిక సమూహాల మధ్య. అధికార విభజన మంచిదే. ఎందుకంటే ఇది వేటి మధ్య సంఘర్షణ ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడుతుందంటే సామాజిక సమూహాల మధ్య. అంటే అందరికీ అధికారం ఇస్తే ఏమవుతుందంటే ఒక సామాజిక సమూహానికి ఇంకొక సామాజిక సమూహానికి ఘర్షణలు రావు బెల్జియంలో లాగా. సామాజిక సంఘర్షణ చాలాసార్లు హింసకు, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. కాబట్టి రాజకీయ స్థిరత్వాన్ని సాధించడానికి మంచి మార్గం అధికార విభజనే. సామాజిక సంఘర్షణ చాలాసార్లు హింసకు, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. కాబట్టి రాజకీయ స్థిరత్వాన్ని సాధించడానికి మంచి మార్గం అధికార విభజనే. రాజకీయ స్థిరత్వానికి అధికార విభజన మంచిది. అధిక సంఖ్యాకులు సమూహపు ఇష్టాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం అనేది స్వల్పకాలంలో ఆకర్షణీయమైన ఎంపికగా కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది దేనిని బలహీనపరుస్తుందంటే దేశ ఐక్యతను. అధిక సంఖ్యాకులు సమూహపు ఇష్టాన్ని ఇతరులపై బలవంతంగా రుద్రం అనేది స్వల్పకాలంలో ఆకర్షణీయమైన ఎంపికగా కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది దేనిని బలహీనపరుస్తుందంటే దేశ ఐక్యతను బలహీనపరుస్తుంది. అధిక సంఖ్యాకులు నియంతృత్వం కేవలం అల్పసంఖ్యాకులను అణచివేసేదే కాదు, ఇది చాలాసార్లు ఎవరి వినాశనానికి కూడా దారితీస్తుందంటే అధిక సంఖ్యాకుల వినాశనానికి కూడా దారితీస్తుంది. అధిక సంఖ్యాకుల నియంతృత్వం కేవలం అల్పసంఖ్యాకులను అణచివేసేదే కాదు, ఇది చాలాసార్లు ఎవరి వినాశనానికి కూడా దారితీస్తుందంటే అధిక సంఖ్యాకుల వినాశనానికి కూడా దారితీస్తుంది. ప్రజాస్వామ్యాలకు అధికార విభజన మంచిదే అనడానికి ఇంకొక లోతైన రెండవ కారణం కూడా ఉంది. ఏది ప్రజాస్వామ్యానికి ప్రధాన స్ఫూర్తి అంటే అధికార విభజన. ప్రజాస్వామ్యాలకు అధికార విభజన మంచిదే అనడానికి ఇంకొక లోతైన రెండవ కారణం కూడా ఉంది. అది ఏంటంటే ఏది ప్రజాస్వామ్యానికి ప్రధాన స్ఫూర్తి అంటే అధికార విభజన. కానీ మన దేశంలో ఈ అధికార విభజనని ఇంకో రకంగా యూజ్ చేస్తున్నారు. ఏది అధికార విభజన కారణంగా ప్రభావితులైన వారితో ఆ ప్రభావ ఫలితాలను అనుభవిస్తూ జీవిస్తున్న వారితో కూడి ఉంటుందంటే ప్రజాస్వామ్యం. ఏది అధికార విభజన కారణంగా ప్రభావితులైన వారితో ఆ ప్రభావ ఫలితాలను అనుభవిస్తూ జీవిస్తున్న వారితో కూడి ఉంటుందంటే ప్రజాస్వామ్యం అనేది ఆ ఫలితాలను అనుభవిస్తూ జీవిస్తున్న వారితో కూడుకొని ఉంటుంది. తాము ఎలా పరిపాలించబడాలనే విషయంపై తమను సంప్రదించాలని కోరికన హక్కు ఎవరికి ఉంటుందంటే ప్రజలకు ఉంటుంది. తాము ఎలా పరిపాలించబడాలనే విషయంపై తమను సంప్రదించాలని కోరుకునే హక్కు ఎవరికి ఉందంటే ప్రజలకి ఉంది. పాలనలో ఎవరు భాగస్వామ్యులు అయినప్పుడే అది చట్టబద్ధమైన ప్రభుత్వం అవుతుందంటే పౌరులు. పాలనలో ఎవరు భాగస్వామ్యులు అయినప్పుడు అది చట్టబద్ధమైన ప్రభుత్వం అవుతుందంటే పౌరులు. మొదటి రకపు కారణాలను సముచితమైనవిగాను, రెండవ వాటిని నైతికమైనవిగాను పిలుద్దాం. అధికారాలను విభజించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ఏ కారణాలు నొక్కి చెబుతాయంటే సముచిత కారణాలు. మొదటి రకపు కారణాలను సముచితమైనవిగాను, రెండవ వాటిని నైతికమైనవిగాను పిలుద్దాం. అధికారాలను విభజించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ఏ కారణాలు నొక్కి చెబుతున్నాయంటే సముచిత కారణాలు. పద కోసం ఈ సముచిత కారణాలు అంటే సముచితమైన అంటే దాని అర్థం ఏంటో చూద్దాం. తెలివైన చర్య లేదా లాభ నష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవడం. సాధారణంగా సముచితమైన నిర్ణయాలు కేవలం నైతికతపై ఆధారపడి తీసుకోబడే నిర్ణయాలతో విభేదిస్తాయి. సముచితమైన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే నైతికతపై ఆధారపడి తీసుకోబడిన నిర్ణయాలతో ఇవి విభేదిస్తుంటాయి. ఈ సముచితమైనవి ఇవి ఎలాంటివంటే తెలివైన చర్య లేదా లాభ నష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవడం జరుగుతుంది. ఇందులో విభజన చాలా విలువైనదని ఏవి నొక్కి చెబుతాయంటే నైతిక కథనాలు. విభజన చాలా విలువైనదని ఏవి నొక్కి చెబుతాయంటే నైతిక కథనాలు నొక్కి చెబుతాయి. ఇది ఉత్తమ ఇంజనీరింగ్ జర్మన్ ప్రభుత్వం. ఒక పక్క అటు ఇటు పక్క ఇటు ఎవరు ఎటు తిప్పితే అటు పోతుంటుంది, కానీ బండి మాత్రం ముందుకు పోదు అన్నది కొంచెం ఎటకారంగా చూపించారు. జర్మనీలో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీలతో కొన్ని పెద్ద సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో గల ఇబ్బందులను పైన ఇవ్వబడ్డ వ్యంగ్య చిత్రం తెలియజేస్తుంది. ఒక స్టీరింగ్ ఏమో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ది, ఇంకోటిది సోషల్ డెమోక్రటిక్ పార్టీలతో కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వం. ఇద్దరు స్టీరింగ్ కరెక్ట్గా పడుకుంటే బండి ముందుకు వెళ్తుంది, ఎవరు ఎటుపక్క తిప్పినా సరే బండి సరిగ్గా ముందుకు వెళ్ళదు. ఈ రెండు పార్టీలు చారిత్రకంగా పరస్పర ప్రత్యర్థులు. ఎప్పటి ఎన్నికల్లో ఎవరికి సొంతంగా స్పష్టమైన మెజారిటీ సీట్లు రాకపోవడంతో వారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే 2005లో. ఈ రెండు పార్టీలు చారిత్రకంగా పరస్పర ప్రత్యర్థులు. ఎప్పటి ఎన్నికల్లో 2005 ఎన్నికల్లో ఎవరికి సొంతంగా స్పష్టమైన మెజారిటీ సీట్లు రాకపోవడంతో వారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే 2005 ఎన్నికలు. వారు అనేక విధానపరమైన అంశాలపై భిన్నమైన నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఎప్పటికీ ఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే సంయుక్తంగా ప్రభుత్వాన్ని.
వారు అనేక విధానపరమైన అంశాలపై భిన్నమైన నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఇప్పటికీ ఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే సంయుక్తమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జర్మన్ పార్లమెంట్ గురించి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం సంప్రదించండి అంటున్నారు. బెల్జియం దేశపు ఉత్తర ప్రాంతంలోని డచ్ మీడియం పాఠశాలలో అన్నేటి చదువుతున్నది. ఆమె పాఠశాలలో చాలామంది ఫ్రెంచ్ భాషలో మాట్లాడే విద్యార్థులు ఫ్రెంచ్ బోధనా మాధ్యమంగా ఉండాలని కోరుకుంటారు. శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని పాఠశాలలో సెల్వి చదువుతున్నది. ఆమె పాఠశాలలోని విద్యార్థులను తమిళ భాషీయులు వారు బోధనా మాధ్యమంగా తమిళ భాష ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల కోరికను గ్రహించిన అన్నేటి సెల్వి తల్లిదండ్రులు సంబంధిత ప్రభుత్వాలను సంప్రదించినట్లయితే ఎవరు విజయవంతమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అని అడుగుతున్నారు. ఖలీల్ సందిగ్ధత. ఎప్పటిలాగానే విక్రమ్ మౌనంగా మోటార్ బైక్ను నడుపుతున్నాడు. వెటల్ వెనుక సీట్లో కూర్చున్నాడు. విక్రమ్ నడుపుతున్నాడు, వెటల్ వెనుక సీట్లో కూర్చున్నాడు. అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విక్రమ్కి నిద్ర రాకుండా ఉండేందుకు వెటల్ కథ చెప్పడం ప్రారంభించాడు. ఈసారి ఆ కథ ఎలా సాగింది? ఎలాగంటే బీరూట్ నగరంలో ఖలీల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు వేరువేరు సామాజిక సమూహాలకు చెందినవారు. అతని తండ్రి ఏమో సాంప్రదాయ క్రైస్తవుడు, తల్లి సున్నీ ముస్లిం. బీరూట్ నగరంలో ఖలీల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు వేరువేరు సామాజిక సమూహాలకు చెందినవారు. అతని తండ్రి సాంప్రదాయ క్రైస్తవుడు, తల్లి సున్నీ ముస్లిం. ఈ ఆధునిక విశ్వనాగరిక నగరంలో ఇది అసాధారణ విషయమేమీ కాదు. లెబనాన్లోని వివిధ సమూహాల ప్రజలు రాజధానిలోని బీరూట్లో ఉంటారు. అయినప్పటికీ వారు ఒక చోట ఉంటారు, కలిసి జీవిస్తారు. అయినప్పటికీ వారి మధ్య తీవ్రమైన ఏముంటుందని అంతర్యుద్ధం అనేది ఉంటుంది. లెబనాన్లోని వివిధ సమూహాల ప్రజలు రాజధాని బీరూట్లో ఉంటారు. అయినప్పటికీ వారు ఒకే చోట ఉంటారు, కలిసి జీవిస్తారు. అయినప్పటికీ వారి మధ్య తీవ్రమైన ఏముంటుందని అంతర్యుద్ధం అనేది ఉంటుంది. ఆ యుద్ధంలో ఖలీల్ మేనమామలో ఒకరు చనిపోయారు. ఈ అంతర్యుద్ధం ముగిసిన తర్వాత లెబనాన్ నాయకులంతా సమావేశమై వివిధ సమూహాల మధ్య అధికార విభజనకు సంబంధించి కొన్ని మౌలిక సూత్రాలను ఆమోదించారు. ఈ నియమాల ప్రకారం దేశ అధ్యక్షుడు తప్పనిసరిగా ఏ సమూహానికి చెందిన వారే ఉండాలంటే క్యాథలిక్ క్రైస్తవులోని మారోనైట్ సమూహానికి చెందినవి ఉండాలి. ఇది అంతర్యుద్ధం జరగకుండా అక్కడ ఉన్న నాయకులు ఏం చేశారంటే ఒక అధికార విభజనకు సంబంధించి కొన్ని మౌలిక సూత్రాలను ఆమోదించారు. ఆ నియమాల ప్రకారం దేశ అధ్యక్షుడు తప్పనిసరిగా ఏ సమూహానికి చెందిన వారే ఉండాలంటే క్యాథలిక్ క్రైస్తవులోని మారోనైట్ సమూహానికి చెందినవారు. ప్రధానమంత్రి తప్పనిసరిగా ఏ సమూహానికి చెందిన వారే ఉండాలంటే సున్నీ ముస్లిం సమూహానికి. ప్రధానమంత్రి తప్పనిసరిగా ఏ సమూహానికి చెందిన వారే ఉండాలంటే సున్నీ ముస్లిం సమూహానికి. అదే దేశ అధ్యక్షుడు క్యాథలిక్ క్రైస్తవులని మారోనైట్ సమూహానికి చెందినవారు అయి ఉండాలి. ఉప ప్రధానమంత్రి పదవి సంప్రదాయ క్రైస్తవ సమూహానికి, స్పీకర్ పదవి షియా ముస్లింలకు కేటాయించబడింది. ఉప ప్రధానమంత్రి పదవి సంప్రదాయ క్రైస్తవ సమూహానికి, స్పీకర్ పదవి షియా ముస్లింలకు కేటాయించబడింది. ఈ ఒప్పందం ప్రకారం క్రైస్తవులు ఎవరి రక్షణ కోరకూడదంటే ఫ్రాన్స్. ఈ ఒప్పందం ప్రకారం క్రైస్తవులు ఎవరి రక్షణను కోరకూడదంటే ఫ్రాన్స్ యొక్క రక్షణను కోరకూడదు. ముస్లింలు పొరుగు దేశమైన దేనితో కలిసిపోతామని కోరకూడదంటే సిరియాతో. ముస్లింలు పొరుగు దేశమైన దేనితో కలిసిపోతామని కోరకూడదంటే సిరియాతో. క్రైస్తవులు ముస్లింలు ఈ ఒప్పందానికి వచ్చినప్పుడు ఇరు సమూహాల జనాభా దాదాపు ఎంత ఉందంటే సమానంగా ఉంది. క్రైస్తవులు ముస్లింలు ఈ ఒప్పందానికి వచ్చినప్పుడు ఇరు సమూహాల జనాభా దాదాపు ఎంత ఉందంటే సమానంగా ఉంది, క్రైస్తవులది ముస్లింది. ఇప్పుడు ఎవరు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇరు వర్గాల ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ కొనసాగిస్తున్నారంటే ముస్లింల సంఖ్య పెరిగినప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఈ ఒప్పందం ఇలా కొనసాగుతూ ఉంది. ఎవరు ఈ వ్యవస్థపై కొద్దిగా వ్యతిరేకత ఈ వ్యవస్థపై కొద్దిగా వ్యతిరేకత ఉంది, అతడు రాజకీయ అధికారకాంక్ష కలిగిన పేరెన్నిక గల వ్యక్తి అంటే ఖలీల్. ఎవరికి ఈ వ్యవస్థపై కొద్దిగా వ్యతిరేకత ఉంది, అతడు రాజకీయ అధికారకాంక్ష కలిగిన పేరెన్నిక గల వ్యక్తి అంటే ఖలీల్. ప్రస్తుత వ్యవస్థలో అతడు అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం లేదు. అతను తన తండ్రి లేదా తల్లి మతాన్ని కానీ ఆచరించడం లేదు. ఈ రెండిట్లో దేని ద్వారానే గుర్తించబడాలని కోరుకోవడం లేదు. మిగిలిన ఏ ప్రజాస్వామ్యాలలాగా లెబనాన్ ఎందుకు ఉండదో అతనికి అర్థం కావడం లేదంటే సాధారణ ప్రజాస్వామ్యాలలాగా ఉండదేమో అతనికి అర్థం కావడం లేదు. ప్రస్తుత వ్యవస్థలో అతడు ఖలీల్ అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం లేదు. అతని తన తండ్రి లేదా తల్లి మతాన్ని కానీ ఆచరించడం లేదు. ఈ రెండిట్లో దేని ద్వారానూ గుర్తించబడాలని వారు కోరుకోవడం లేదు. మిగిలిన ఏ ప్రజాస్వామ్యాలలాగా లెబనాన్ ఎందుకు ఉండదో అతనికి అర్థం కావడం లేదు. సాధారణ ప్రజాస్వామ్యాలలాగా లెబనాన్ ఎందుకు ఉండదో అతనికి అర్థం కావడం లేదు. ఎన్నికలు నిర్వహించాలి, ప్రతి ఒక్కరిని పోటీ చేయడానికి అనుమతించండి, ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వారు అధ్యక్షులు అవుతారు, అతడు ఏ సమూహం నుంచి వచ్చారు అనేది ముఖ్యం కారాదు, ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాల మాదిరిగా మనం ఎందుకు ఈ పని చేయకూడదని ఎవరు అన్నారంటే ఖలీల్ అన్నారు. ప్రపంచంలో ఇతర ప్రజాస్వామ్యాలాగా మాదిరి మనం ఎందుకు ఈ పని చేయకూడదంటే ఓట్లు సీట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళ అధ్యక్షులు, మిగిలిన వారితో సంబంధం లేదు అనేది ఈ ఇతర ప్రజాస్వామ్య దేశాల మాదిరిగా మనం ఈ పని చేయకూడదంటే అని ఎవరు అన్నారంటే ఖలీల్.
అంతర్యుద్ధంలో రక్తపాతాన్ని చూసిన అతని పెద్దలు శాంతికి కొత్తమైన భరోసా ప్రస్తుత వ్యవస్థని ఎవరు చెబుతున్నారంటే ఖలీల్. అంతర్యుద్ధంలో రక్తపాతాన్ని చూసిన అతని పెద్దలు శాంతికి కొత్తమైన భరోసా ప్రస్తుత వ్యవస్థ అని ఎవరు చెబుతున్నారంటే ఖలీల్. ఈ కథ ఇంతటితో పూర్తి కాలేదు. వారు ప్రతిరోజు ఆగే టీవీ టవర్ వద్దకు వచ్చారు. వెటల్ త్వరగా తన వస్తువులను సర్దుకొని విక్రమ్ రోజులాగానే ఇలా అడిగాడు, లెబనాన్లో నియమాలను మార్చగల అధికారం నీకు ఉంటే నువ్వు ఏం చేస్తావు? ఖలీల్ సూచించినట్లుగా ప్రతిరోజు ప్రతి చోట అనుసరించి ఈ సాధారణ నియమాలని నువ్వు అనుసరిస్తావా, లేదా పాత నియమాలకు కట్టుబడి ఉంటావా, లేదా ఇంకేమైనా చేస్తావా? వారి ప్రాథమిక ఒప్పందాన్ని విక్రమ్కి గుర్తు చేయడం వెటల్ మర్చిపోలేదు. నీ మనసులో సమాధానం తెలిసి కూడా మాట్లాడకపోతే నీ స్కూటర్ ఆగిపోతుంది, అలాగే నువ్వు కూడా. వెటల్ని సమాధానం ఇవ్వడంలో మీరు పాపం విక్రమర్కు సహాయం చేయగలరా అని మనల్ని అడుగుతున్నారు. థ్యాంక్ యూ.